నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయనున్నారు. అయితే ఒకవేళ ఓటరు ఇంట్లో లేకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు. బిఎల్ఓ వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియజేస్తూ ఇంటి తలుపులకు నోటీస్ స్టిక్కర్లు అంటించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఒకే ఇంటికి గరిష్టంగా 3 సార్లు బిఎల్ఓలు సందర్శించనున్నారు. అప్పటికీ ఓటరు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫారం అందజేసే అవకాశం ఉంటుంది. ఈ ఫారంను పూరించేటప్పుడు ఓటరు తమ తాజా కలర్ ఫోటో సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే 2 కాపీలుగా ఇచ్చే ఈఎఫ్ ఫారంలలో ఒక కాపీని బిఎల్ఓకి తిరిగి అందజేయాలి. మరో కాపీని ఓటర్ దగ్గర భద్రపరచుకోవాలి. ఈ వివరాలన్నీ ఓటర్ జాబితా సరిచేయడానికి, అప్డేట్ చేయడానికి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జూలై 14 వరకు, తెలంగాణలో జూలై 24 వరకు కొనసాగనుంది. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివరాలను సరిచేసుకోవాలని ఎన్నికల శాఖ సూచిస్తోంది.